వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మనకి చూసుకోవచ్చు ఈ వీడియోలో మనకి విశ్వశాంతి చైర్మన్ గారు అయితే ఇక్కడ ఉన్నారు. మనకి వాళ్ళ డాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మనకి చైర్మన్ గారు అయితే మొత్తం ఎన్ని యానిమల్స్ తీసుకున్నారు, అసలు ఎన్నోసారి వచ్చారు. నమస్తే అండి. ఒకసారి మీ గురించి చెప్పరండి. అంటే మీ గురించి చాలామంది తెలుసు, విజయవాడ అటు ఏరియాలో. ఒకసారి అయినా సరే వియ్యూరు పిల్లలకి మంచి పెరుగు పాలు తినిపించాలి అని మనకి ముర్రా గేదెలు అయితే తీసుకున్నారు చైర్మన్ గారు. మనకి చాలా మంచి గేదెలు తీసుకున్నారండి, చాలా అంటే చాలా. అంతకుముందు 3 months బ్యాక్ మీరు ఎన్ని యానిమల్స్ తీసుకున్నారండి చైర్మన్ గారు? అప్పుడు కూడా 10 వచ్చినాయి. 10 యానిమల్స్. ఇప్పుడు ఎన్ని తీసుకున్నారండి? 13 యానిమల్స్. అంటే మీకు సెలక్షన్ ఎన్ని రోజులు అవుతుందండి మీరు చైర్మన్ గారు వచ్చి? వారం అవుతుంది. మీకు ఇక్కడ ఏమున్నా మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి ఇక్కడ హర్యానాలో? వెదర్ ఎలా ఉంది ఇక్కడ? హాస్పిటాలిటీ సెలెక్ట్ చేసుకునేటట్టుగా మీరు మాకు కోఆపరేట్ చేశారు. సో హ్యాపీ. అన్ని మంచి శాలరీలు తీసుకున్నాం. మంచి శాలరీలు తీసుకున్నారు. అవునండి, చాలా అంటే చాలా మంచి యానిమల్స్. మనకి పోయినసారి ఇప్పించిన యానిమల్స్ కూడా మనకి పర్ఫార్మ్ చేశాయి. చాలా బాగున్నాయి. అవునండి, అవి కూడా అన్ని తొలిపడ్లు. అవును, ఇప్పుడు కూడా 4 తొలిపడ్లు ఉన్నాయి, 9 ఏమో సెకండ్ కావింగ్ ఈ బ్యాచ్ లో ఎక్కువ రావాలని చూసాం కానీ ఓకే, పర్వాలా బాగానే వచ్చినాయి. బాగా వచ్చాయి. మీరైతే సాటిస్ఫై అయ్యారండి? క్వైట్ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్ యూ అండి. కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. మీరు ఇంత టైం తీసుకొని వచ్చినందుకు మీకే థ్యాంక్స్ యూ అండి. రోషన్. అవునండి, అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒకసారి డాక్టర్ గారు, పోయినసారి గేదెలు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. మనం 10 యానిమల్స్ దా తీసుకున్నాం. 10 యానిమల్స్ మీద మనం యానిమల్ వచ్చేసి 7-8 లీటర్స్ మినిమం చూసాము. మాక్సిమం పీక్ లెవెల్ అయితే 10లు 9.5 10.5 కూడా పిండినాయి. బాగున్నాయి. చూసి మళ్ళీ రెండోసారి తీసుకోవడానికి వచ్చినాం. అప్పుడు మీద ఇంకా టాప్ క్వాలిటీ సెలెక్ట్ చేసాడు పవన్. థ్యాంక్ యూ బ్రదర్. 13 యానిమల్స్ తీసుకున్నాము. అందులో 2 ప్రెగ్నెంట్. ఒకసారి ఆ యానిమల్ చూపెట్టండి స్వామి. ఈ యానిమల్ వచ్చేసి ప్రెగ్నెంట్ యానిమల్. చూపెట్టండి. మనకి పాల నరం కూడా చూసుకోవచ్చు. చూసుకుంటే ఎలాగ ఉన్నాయి, ఫుల్ అడ్డర్ క్వాలిటీ ఉంది. 24 లీటర్ మిల్క్ కెపాసిటీ యానిమల్ వచ్చేసి. మన కాడికి వెళ్ళి 10 లీటర్స్ అయితే పక్కా పిండిద్దండి. 20 లీటర్స్ ఈజీగా పిండి. మినిమం 20 లీటర్స్ కెపాసిటీ యానిమల్ ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది కూడా చాలా మంచి పడ్డండి. మనకి ఫస్ట్ లాక్టేషన్ మన నార్మల్ రైతు దగ్గరే తీసుకున్నాం. రైతుల దగ్గర మాక్సిమం యానిమల్స్ అన్ని మనం రైతుల దగ్గర కొనడం జరిగింది. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ లోనే 9 లీటర్స్ దాకా మిల్క్ ఇవ్వగలదు. మనకు చూసుకోవచ్చు అండి క్వాలిటీ అలా ఉంది. క్వాలిటీ అయితే చాలా ఉంది. మీకు ఒకసారి మిగతా యానిమల్స్ కూడా చూపెడతాను, చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయో. మనకి సైజులు కానీ క్వాలిటీ కానీ. ఈ 2 అయితే ప్రెగ్నెంట్ యానిమల్స్ అండి. మనకి ఇవి దోళ్ళలో చూసుకోవచ్చు, అన్ని ఫ్రెష్ కావింగ్సే. ఈ హైట్ లెంత్ కూడా చూసుకోవచ్చు. ది హైట్ లెంత్ కానీ రింగ్ క్వాలిటీ కానీ మిల్కింగ్ అయిపోయింది చూసుకోవచ్చు. సైజులు కానీ రింగ్ క్వాలిటీస్ కానీ ఏదైనా సరే, ఏది పట్టుకున్నా సరే క్వాలిటీ ఉంటుంది. మీకు ఆ పడ్డ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో. మనకి ఈ గేదె చూసుకోవచ్చు. మనకి ఈ గేదె దీని దగ్గర అయితే 22 లీటర్లు మేము ఏమంటారు పాలు కూడా చూసాము. గేదె చాలా మంచిది. ఇది కూడా మనకంటే ఇది కొంచెం ఎక్కువ రోజులు అవుతుంది దీని, కానీ గేదె చాలా మంచిది. ఇదైతే ఫస్ట్ లాక్టేషన్ పడ్డండి. హైట్ లైన్ చూసుకోవచ్చు. మనకి ఇది పడ్డ మంచిదే. ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డా చూసుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ లైన్ ఎంత సైజు ఉందో. ఈ యానిమల్స్ అయితే సెలెక్ట్ చేసాం చైర్మన్ గారికి. మనకి ఇప్పుడైతే లోడింగ్ కూడా ఉందండి, చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ యానిమల్సే. దోళ్ళలో కూడా హెవీ సైజు గేదెలు అండి, ఫుల్ హెవీ సైజు గేదెలు. మనకి ఇటువంటి క్వాలిటీ గేదెలు కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా సప్లై అవుతుంది. అసలు ఆ గేదె చూసుకోవచ్చు ఎంత సైజు ఉందో. జై హింద్.